ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఇవాళ త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరించి గంగానదిలో ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి 10:45 అరేల్ ఘాట్కు వెళ్తారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్య త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11:45 బోటులో తిరిగి అరేల్ ఘాట్కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రధాని మోదీ గంటన్నర పాటు ప్రయాగ్రాజ్లో ఉండనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ప్రయాగ్రాజ్లో ప్రధాని వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కేవలం షాహీ స్నానాలు మాత్రమే ఆచరించనున్నట్లు సమాచారం. మరోవైపు మోదీ రాక నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భక్తులున్న ప్రాంతంలో ప్రధాని పర్యటించనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీజీ బృందం అక్కడకు చేరుకుని ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.